హాయ్ గాయస్, ఈరోజైతే నేను ఇలా విండో ఆర్ట్ చేయబోతున్నాను అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. విండో ఆర్ట్ చేయాలి కొన్ని ఇలా పీసెస్ ఇచ్చారనమాట. ఇవన్నీ మిక్స్ చేసి అలానే 12 కలర్స్ ఇవి అతికించుకోవడానికి ఇలా ఇచ్చారనమాట. సరే, ఇప్పుడు మనం చేసేద్దాం అనమాట. మనం ఈరోజు ఏం పేస్ట్ చేద్దామో చూద్దాము. నేనైతే ఈ పీస్ చేద్దాం అనుకుంటున్నా. ఇది యూనికార్న్ టీమ్ అనమాట. నాకు ఇది బర్త్డే గిఫ్ట్ లెక్క వచ్చాను కూడా అని చెప్పాను కదా. ఇది యూనికార్న్ టీమ్ అనమాట. సరే, చేసేద్దాం. ఇప్పుడు నేను అన్రాప్ చేసేస్తాను. నేను అసలుకి ఇదైతే చాలా నచ్చిందండి. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అన్ని వెబ్సైట్లో విండో ఆర్ట్ అని కొట్టినానుకో మీకు కనిపిస్తుంది అన్నమాట. ఇది ఒక యూనికార్న్ అనమాట. అన్ని యూనికార్న్ థీమ్ కాబట్టి యూనికార్న్ అనమాట. ఇలా ఫిక్స్ చేయాలన్నమాట. ఫిక్స్ చేసి చూపిస్తాను మీకు. కొంచెం గట్టిగా ఫిక్స్ చేయాలి. ఇది ఇష్టం మీద వస్తుంది. నేను స్టాండ్తో చేస్తున్నా కదా, ఫోన్ వీడియోకి స్టాండ్ పెట్టుకున్నాను. కష్టంగా అనిపిస్తుంటే నేను రీసెంట్గా నా బర్త్డే గిఫ్ట్స్ వచ్చాయి కదా, వీటి గురించి పెట్టాను అనమాట. మీరు వీడియో చూడకపోతే వెంటనే నా ఛానల్కి వెళ్ళి చూడండి, బాగుంటుంది అన్నమాట. ఇదేమో ఇలా ఇచ్చారన్నమాట. ఇలా అనమాట. లోక మనం కలర్ చేస్తే ఎలా ఉంటుంది మీరు చూడండి. ఇదేమో మనకి క్రౌన్ లాంటిది, క్రౌన్ ఇదేమో హెయిర్, ఇదేమో టేల్, ఇదేమో తను రెయిన్బో పైన తుంకినట్టు ఎఫెక్షన్ అనమాట. ఇది మనం కలర్ చేద్దాము. ఫస్ట్ మనము రెయిన్బోని కలర్ చేద్దాం. ఈ పీసెస్ అని పక్కకు పెట్టేద్దాం. మన కలర్స్ తీసుకుందాము. అన్ని కలర్స్ బయట తీస్తే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. కొంచెం కింద పడిపోతుంది, కొంచెం రౌండ్ స్పిరికల్ షేప్లో ఉన్నాయి కాబట్టి. గాయస్, ఇప్పటికైతే ఇవి కలర్స్ అనమాట. మన దగ్గర ఈ కలర్స్ ఉన్నాయి. మనకేమో పర్పుల్ 3 ఇచ్చారు, 2 ఇచ్చారన్నమాట. పింక్ ఏమో 3 ఇచ్చారు. పింక్ ఎక్కువ చూస్ చేస్తామని. బ్లూ ఏమో 2 ఇచ్చారన్నమాట. 2 ఇచ్చారు. ఇంకా వైట్ కూడా 2 ఇచ్చారు. మళ్ళీ ఇంకా మిగతా 3 కలర్స్ ఉన్నాయి. అవి 3 ఎల్లో, బ్లాక్, ఇంకా గ్రీన్ అని 1 ఇచ్చారన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. మనకి హార్ట్ ఎప్పుడైనా పింక్ కలర్ ఉంటుంది కాబట్టి మనం పింక్ కలర్ చేద్దాం. కొంచెం ఇలా పడిపోయింది. నేను కొంచెం చిన్న మిస్టేక్ చేసేద్దాం. ఇలా కొంచెం ఇప్పుడే ఓపెన్ చేశాను నా ఫస్ట్ పీస్. ఫస్ట్ ఇలా చేసి వచ్చింది. నేను ఏంది ఇలా వచ్చిందని అడిగినాను. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇలానే వస్తుంది. ఫస్ట్ నేను టెస్ట్ చేసి పెడతాం కదా, అప్పుడు చిన్న మిస్టేక్స్ అవుతాయి కదా మ్యామ్ అని అంటున్నారు వాళ్ళు. అసలు నేను ఇలా కూడా చేస్తారు, ఇంత గట్టిగా చేసి మంచిగా పెట్టాలి కదా అని అనుకున్నాను నేను. ఇలా అనమాట. మనం ఒక దగ్గర స్పేస్ పెట్టేసుకుని కూడా వేసేసుకోవచ్చు. ఇలా మన పింక్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కలర్కి వెళ్ళిపోదాం. మనము ఇక్కడ బ్లూ వేద్దాం. యాక్చువల్గా 3 పర్పుల్స్ ఇచ్చారంట. ఒక పర్పుల్ లాస్ట్ అయిపోయింది. వాళ్ళకి నేను పంపించాను అనమాట. ఇట్లా ఎర్రర్ పంపించాను. వాళ్ళు రిటర్న్ తీసుకోవాలంట. కానీ ఆ పర్పుల్ కలర్ పంపిస్తా అన్నారు, ఇంకా పంపించాలి అనమాట. అది నన్ను ఇలా బబుల్ వచ్చేసారండి. పాప్ చేద్దామా? 3, 2, 1 పాప్. ఇలా కొంచెం ఇది పెయింట్ అనమాట. ఇది విండో ఆర్ట్ నాకు చాలా ఇష్టం. నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను అనమాట. నాకు
దొరకలే ఆన్లైన్లో, స్టాక్ లేకపోయాను. ఎప్పుడు చూసినా అయిపోతుంది స్టాక్. అయితే నాకు లక్కీగా బర్త్డే గిఫ్ట్ లెక్క వచ్చింది. దానికి నేను థ్యాంక్ గాడ్ అనుకుంటున్నా. నాకు చాలా ఇష్టం, నాకు కార్డ్స్ అంటే చాలా ఇష్టం అని మీకు తెలుసు కదా. అందుకే నేను అడిగాను అన్నమాట మా మమ్మీని, డాడీని. నాకు ఎవరైతే నా బర్త్డేకి వచ్చిన వాళ్ళని అందరినీ ఏం తెచ్చారని నేను అడగలేను కాబట్టి నా ఫ్యామిలీ రిలేటివ్స్ మెంబర్స్ అందరిని అడిగిన. ఇలా నా బర్త్డే గిఫ్ట్ ఇలా మీరు వచ్చేసాను అనుకో, బర్త్డే గిఫ్ట్ ఇలా ఎప్పుడైనా వస్తే ఇది ఇవ్వండి ఆర్ట్స్ గిఫ్ట్స్ ఇవ్వండి అని అన్నాను. అప్పుడు ఒకసారి నా దసరా హాలిడేస్ వచ్చినప్పుడు మా మమ్మీ నాకు రెజన్ ఆడుకొని ఇచ్చిందనమాట. అప్పుడు నాకు చాలా లేకపోతుండే కాబట్టి సారీ, నేను కీ చైన్స్ చేశాను అనమాట. ఇప్పుడు కీ చైన్స్ చేయలేకపోయినా. ఇప్పుడైతే మనం కలర్ వైస్లో వేద్దాం అనుకుంటాను. మనం 3 కలర్స్ వేద్దాం, ఎందుకంటే 3 కలర్స్ డిఫరెంట్ కాబట్టి. నాకు ఆల్రెడీ పింక్ ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. నేను మీకు లాస్ట్కి ఎండ్కి మీకు ఇది ఓవరాల్ లుక్ చూపించినప్పుడు నేను ఒక మ్యాజిక్ చూడవచ్చు అనమాట. ఫస్ట్లో గ్రీన్ వేద్దామా, లాస్ట్లో గ్రీన్, సెకండ్లో వేద్దామా, లాస్ట్లో వేద్దామా. ఆబ్వియస్లీ గ్రీన్ ఎవరు నచ్చదు వాళ్ళు కామెంట్ చేయండి. నాకైతే గ్రీన్ అస్సలకి నచ్చదు. ఐ హేట్ గ్రీన్, ఎందుకంటే అది కొంచెం షాబిష్గా కనిపిస్తుంది. కానీ మన ఇండియా ఫ్లాగ్లో గ్రీన్ ఉంటుంది. నాకు ఆరెంజ్ ఇష్టమే కానీ కొంచెం ఈ గ్రీన్ ఇష్టంలే. నేను చేస్తున్న గ్రీన్ కొంచెం షాబీగా ఉంది అన్నమాట. మీకు కొంచెం నాకంత భయం, నాకంత క్లెయిమ్ అనిపిస్తలేదు. మీ సేఫ్టీ ఎక్కువ ఫాలో అవుతుందంటే, మీకు ఓసిడీ ఉందంటే మీరు గ్లౌజెస్ వేసుకుని చేయొచ్చు. ఇది మీ హ్యాండ్స్కి అట్టుకున్నా కూడా పోతుందన్నమాట. ఎల్లో వద్దు, మనం పింక్ వేద్దాం. సెకండ్ గాయస్ పింక్ వద్దు అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ పింక్ వేసాం కదా కొంచెం మ్యాజిక్గా అనిపిస్తుందని ఎల్లోనే వేస్తున్నాను. చాలా ఎక్కువ అయిపోయింది, దీనే స్ప్రెడ్ చేసేద్దాం. కొంచెం మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ వేసేస్తాను కదా గ్రీన్. ఇక్కడ గ్రీన్ మిక్స్ అయిపోయింది బ్లూతోని. బ్లూ వేద్దాం మనం. లేకపోతే కొంచెం గట్టిగా కనిపిస్తుంది. ఇది డ్రై కావాలని 12 hours పడుతుంది అనమాట. అందుకే కొంచెం మనం కేర్ఫుల్గా చేయాలంట. అందుకే మనం తొందర వాటి దానికి ముట్టుకున్నాం అనుకో అది కొంచెం ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు మళ్ళీ చేయాల్సి వస్తుంది మీకు. మీరు యాక్చువల్గా ఇప్పుడు మనము ఇలా పొద్దున మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం నైట్ చేసినాం అనుకో నెక్స్ట్ డే వరకు ఆగాలి. ఒకవేళ మనం మధ్యాహ్నం చేసినాం అనుకో సాయంత్రం వరకు ఆగితే అది డ్రై అయిపోతుంది. మీకు కొంచెం పంచువాలిటీ కావాలి. మీకు పంచువాలిటీ ఉందనుకో టైం పెట్టుకోవచ్చు. మీరు టైం అంటే ఫుల్ టైం పెట్టుకోవచ్చు, టైమర్ పెట్టుకోవచ్చు. నాకు అంత లేదు కాబట్టి నాకు అంతగానం ఏం లేదు పంచువాలిటీ కాబట్టి నేను ఒక రోజు ఆగుతాను. నాకంత మీకు ఇంకా గట్టిగా డ్రైగా కావాలంటే ఒక రోజు ఆగొచ్చు. మీకు ఇంకా గట్టిగా కావాలంటే 2 days ఆగాలన్నమాట. మనకి అయితే ఇది రెయిన్బో వచ్చింది. ఇది రెయిన్బో బాగుందో లేదో కామెంట్ చేయండి. రెయిన్బో ఇలా కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది. మనము వెనకాల చూడండి ఇలా కొంచెం షైనింగ్ అవుతుంది. మీకు అనిపిస్తుంది నాకు తెలియదు, కానీ డ్రై అయినాక మంచిగా షైనింగ్ అవుతుంది తెలుసా, చాలా షైనింగ్ అవుతుంది అన్నమాట. మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఓకే గాయస్, ఇప్పుడు మనం టేల్ చేస్తున్నాము. నాకేమో బ్లూ, పర్పుల్ ఇంకా పింక్ వేద్దాం అనుకుంటున్నాను. ఈ 3 కలర్స్ బాగుంటాయి కొంచెం వైబ్రెంట్గా. అసలుకి తెలుసా పింక్ ఇంకా పర్పుల్ ఏమో షైనింగ్ అవుతున్నాయి అన్నమాట. ఫస్ట్ పర్పుల్ వేద్దాం. వామ్మో, అసలు వస్తలేదండి ఇది. కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్ గురించి పట్టించుకోకండి.
మా సిస్టర్కి ఇట్లా దెబ్బ తాకిందనమాట. అంటే నీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఇప్పుడు చెప్పనా, నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఇలా ఎక్కువ వేస్తుంది అనుకో కొంచెం మంచిగా అనిపిస్తుంది మీకు. కొంచెం ఒక 1.5 hour కాగానే చూపిస్తాను మీకు. అది డ్రై అయితే షైనింగ్ అవుతూ ఉంది కదా, షైనింగ్ అవుతుంది కదా. మీరు నమ్మకపోతే కష్టం కదా అని చూపిస్తాను. నెక్స్ట్ మనం పింక్ వేద్దాం. ఎలా సౌండ్ వస్తుంది అయితే నాకు చాలా డిస్టర్బ్ అవుతుంది. సారీ, చాలా చాలా సారీ అండి, నాకు ఇట్లా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి. చాలా చాలా సారీ ఈ బ్యాక్ డిస్టర్బెన్స్ గురించి. చాలామందికి అంటున్నా, చాలామంది ఎలా మేనేజ్ చేస్తారో తెలియదు కానీ నాకు ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ సౌండ్కి చాలా కష్టం అనిపిస్తుంది. చూడండి ఇప్పటికైతే ఇది అయిపోయింది, కొంచెం వైపరెంట్గా అనిపిస్తుంది కదా, కొంచెం లైట్గా షైనింగ్ అవుతుంది మీకు అనిపిస్తుంది. మనము నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాము. మనం లాస్ట్కి ఆర్డర్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ టేల్ చేద్దాం. అరే బ్లాక్ కూడా ఉంది కదా, బ్లాక్ యూజ్ చేద్దాం అంటున్నా అంటే చేస్తాను నేను. మన హెయిర్ బ్లాక్ వేద్దామా అనిపిస్తుంది కానీ నేను హార్స్ కాళ్ళకి బ్లాక్ వేస్తాను. పింక్ వేసాను, పింక్ వేద్దాం అనుకున్నాను కానీ హార్స్ బ్లాక్ వేయాలి, ఎందుకంటే యూజ్ చేయకపోతే బ్లాక్ ఖరాబ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ 3 కలర్స్ ఏం వేయాలి, వైట్ వేయమంటే వేస్తాను. నాకు హెయిర్ వైట్ కలర్ బాగుంటుంది కాబట్టి వేద్దాం వైట్ కలర్ కూడా. వైట్ ఎక్కడ వేద్దామంటే హెయిర్కి వేద్దాం మొత్తం. బాగుందో లేదో కామెంట్ చేయండి. చిరుండి బబుల్ వచ్చింది, దీంతో బబుల్స్ బాగా వస్తున్నాయి. ఇంకో బబుల్ వచ్చింది, ఇంకోటి. బాగుంది కదా వైట్ ఇలా వస్తూ ఉంటే. పెద్ద బబుల్ ఇది ఇట్లా చేస్తారు కదా కొంతమంది, స్మోక్ వేసి డ్రై వేసి. నాకు అలాంటిది ఇష్టం కానీ నాకు ఎప్పుడు అలాంటి ఛాన్స్ రాలేదు. ఆ చెల్లి చాలా టాకెటివ్ అండి, మాట్లాడుతూనే ఉంది. తమరు మీకు డిస్టర్బెన్స్ కాదు ఆంటీ గారు. అయితే మా అక్క నాకు దెబ్బ తాకింది, మా అక్క నా పైన టేబుల్ పడేసి గాయసం అయితే మర్చిపోయాను నేను. నెక్స్ట్ అయితే ఇది చేయబోతున్నాను అనమాట, హెయిర్ చేయబోతున్నాను. వైట్ కలర్ వేస్తున్నాను కొంచెం బాగుంటుంది అని. దీనికి మనం అయితే బ్లాక్ వేద్దాం అనుకుంటున్నాం. బ్లాక్ వద్దు కదా అనిపిస్తుంది. కొంచెం ఏ కలర్ వేస్తారో నాకు అర్థం కావట్లే. కొంచెం ఇలా ఎల్లో వేద్దాం అనుకుంటున్నాం, ఎల్లో వేసేద్దాం. రీసెంట్గా నా బర్త్డే అయింది కదా అండి, ఇవన్నీ గిఫ్ట్స్ వచ్చాయన్నమాట నాకు. ఇంకా చాలామంది కుట్రలే, ఎందుకంటే నా బర్త్డే వీకెండ్స్ లేదు, వీక్ డేస్ ఉంది కాబట్టి కొంచెం మందికి చాలామందికి కుట్రలే కాబట్టి రాలేదు. ఇలా బాగుందో లేదో తెలియదు. ఇలా ఫస్ట్ నాకు వైట్ హెయిర్ ఉంటుందని నచ్చదు. సరే ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ హార్స్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం బ్లాక్ వేద్దాం. క్యాప్ కరెక్ట్ పెట్టలే, జస్ట్ మిస్, మొత్తం కలర్ లీక్ అయిపోతుంది. సారీ నేను బ్లాక్ యూజ్ చేయలేదు. బ్లాక్ ఇలా వీళ్ళు చిన్న చిన్న క్యాప్స్ ఇస్తారన్నమాట.
నేను ఓపెన్ చేయలేదు అన్నమాట. ఇది నేను ముందే రాగినాక అన్ని కలర్స్ ఓపెన్ చేసిన. ఇది బ్లాక్ తప్ప చాలా బ్లాక్ ఇష్యూ ఉంది. ఇది షైనింగ్ అవుతుందో లేదు చేసాను. కొంచెం డార్క్ కనిపిస్తుంది, చాలా డార్క్ ఉంది. ఇలాంటి బ్లాక్ ఇచ్చారేంది అసలు నాకు అర్థం కావట్లేదు. బయట నుంచి కొంచెం లైట్గానే అనిపిస్తుంది. చాలా బ్లాక్ ఇష్యూ ఉంది, బాగుందో లేదో అనిపిస్తుంది నాకైతే. ఇదన్నమాట బ్లాక్ వేస్తే ఇలా వచ్చింది. ఇక్కడ హార్ట్ పింక్ వేద్దామా అనిపిస్తుంది, కానీ పర్పుల్ వేస్తా. బ్యాక్గ్రౌండ్ టైం పింక్ వేస్తా. ఓకే మనం పింక్ వేద్దాం, సారీ పర్పుల్ వేద్దాం. నేను ఫస్ట్ పింక్ ఇక్కడ వేయాలి కదా, లేకపోతే హార్ట్ కొంచెం కష్టంగా. పింక్ వేద్దాం, మొత్తం బాడీ మొత్తం పింక్ వేద్దాం. ఎలా పడ్డది చూడండి. ఇది అయిపోతే మొత్తం స్ప్రెడ్ చేసేయచ్చు ఈజీగా. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. డిస్టర్బెన్స్ గాయస్, మన హార్స్ అయితే అయిపోయింది. ఇలా అనమాట ఓవరాల్ లుక్. కొంచెం ట్యాన్ బ్యాక్ చేస్తున్నాను, బ్యాక్ టర్న్ చేస్తున్నాను. పర్పుల్ కొంచెం మీకు షైనింగ్ అనిపిస్తుందో లేదో నాకు అనిపిస్తుంది. అట్లా చూడండి, ఇది ఇక్కడ షైనింగ్ అవుతుంది. కొంచెం పింక్ కూడా లైట్గా షైనింగ్ అవుతుంది. ఇప్పుడు డ్రై కావాలంటే 12 hours పడుతుంది అన్నమాట. ఇప్పటికైతే ఇవన్నీ పార్ట్స్ మనం వెళ్ళి బయట పెట్టేద్దాం. ఓకే సరే, మళ్ళీ గాయస్ పార్ట్స్ అన్నీ ఒకటేసారి చూపిస్తాను. నేను పెట్టి అంటే పెట్టకుండా జస్ట్ ఇలా అసెంబ్లీ చేయకుండా జస్ట్ ఇలా పెట్టి చూపిస్తాను. అని చూపిస్తాను అన్నమాట. గాయస్ ఇప్పటికైతే మన హార్స్ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో మనకి. బాగుందా? నేను బ్లాక్ చూపిస్తాను బ్యాక్ సైడ్. కొంచెం కేర్ఫుల్గా చూస్తున్నాను, అందుకే మంచిగా చూపిస్తాను. కొంచెం మీకు పర్పుల్ షైనింగ్ అవుతుంది, పర్పుల్ ఇంకా పింక్ మీకు అనిపిస్తుంది లేదు నాకైతే తెలియదు, కానీ నాకైతే మంచిగా కనిపిస్తుంది. ఇవి మనం ఓవరాల్ లుక్ నేను చూపిస్తాను నాకు అసెంబుల్ చేసి. గాయస్ అది ఇలా వచ్చింది. మేము వచ్చి కొంచెం టచ్ అవుతుంది, కొంచెం గట్టిగా అవుతుందని కొంచెం కరెక్ట్ పెట్టలేదు. యాక్చువల్గా ఇది ఇలా ఉండాలి. అయినా మీకు లాస్ట్కి చూపిస్తాను కదా, అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. సరే మళ్ళీ చూద్దాం, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇప్పటికి అయితే ఇది డ్రై అయిపోయింది. అసెంబుల్ చేసే ఫ్రంట్ సైడ్ అన్నమాట ఇది ఇలా ఉందన్నమాట ఓవరాల్ లుక్. నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. చూడండి, నేను చెప్పాను కదా వైట్ కూడా షైనింగ్ అవుతుంది లైట్గా, నేను పింక్ కూడా షైనింగ్ అవుతుంది. మీకు ఇప్పుడు కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ ఇబ్బందిగా కనిపిస్తుంది ఎందుకంటే అది కొంచెం డార్క్ వేసాను కాబట్టి. గాయస్ చూడండి, లైట్గా షైనింగ్ అవుతుంది చూడండి. ఇలా ఏమేమి కలర్ షైనింగ్ అవుతుందంటే బ్లూ, ఎల్లో, ఇంకా గ్రీన్ అన్నమాట. మిగతా కలర్స్ ఇంకా బ్లాక్ కూడా అనమాట. బ్లాక్ కూడా షైనింగ్ అవుతుంది. 4 కలర్స్ షైనింగ్ అవుతారు, 3 కలర్స్ అవుతున్నాయి. అంత బాగుంది చూడండి. నేను ఫ్రిడ్జ్ పైన కూడా అతికిచ్చి చూపిస్తాను. అతికిచ్చి కాదు, హ్యాంగ్ చేసి చూపిస్తాను. ఓకే మళ్ళీ
నేను చెప్పడం మర్చిపోయాను. ముందు వాళ్ళు షో పీస్ లెక్కలు ఇచ్చారన్నమాట చేసి. నేను ఇలా హ్యాంగ్ చేసి పెట్టాను. చూడండి పర్పుల్ మీరు అబ్జర్వ్ చేస్తే పర్పుల్ ఇంకా పింక్ కొంచెం గ్లో అవుతుంది. నా దగ్గర ముందే ఒక కిట్ ఉందన్నమాట వుడ్ ఆర్ట్ అని. ఇలా వాళ్ళు ఇలా ఉట్టిస్తారు. ఉట్టిపోయిన మనం మ్యాగ్నెట్స్ అతికించుకోవచ్చు. ఇలా వాళ్ళు ఇట్లా గూగులీ ఐస్ కూడా ఇస్తారన్నమాట. అలానే ఒక క్లే టైప్ వస్తారన్నమాట. క్లే అతికించుకోవచ్చు. ఇది అన్ని మ్యాగ్నెట్స్ అన్నమాట చేసి మ్యాగ్నెట్స్. ఇది ఒకటి తప్ప. ఇప్పుడు మనదేమో ఇక ఫ్రిడ్జ్ పైన ఆడబెట్టాను. ఒక 1 డే పడుతుంది ఆడడానికి. ఆల్మోస్ట్ 12 hours మనం వెయిట్ చేద్దాం.